Hi, hello friends. Welcome back to our channel English with Siva. లాస్ట్ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకు ఒక డౌట్ వచ్చింది. సరే ఎక్కడ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, ఎక్కడ ఈఎస్ యాడ్ చేయాలి, ఎక్కడ ఐఈఎస్ యాడ్ చేయాలని ఒక డౌట్ వచ్చిందనమాట. ఈ వీడియోలో మనం ఎక్కడ ఎస్, ఎక్కడ ఈఎస్, ఎక్కడ ఐఈఎస్ వర్బ్కి యాడ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఫస్ట్ చూద్దాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వస్తే మనం చూస్తే మనం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే మనకి యాజ్ పర్ ద రూల్ నేమ్స్ ఏమన్నా కానీ నేమ్ ఆర్ హీ, షీ, ఇట్. సో వీటి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏం చెప్పుకున్నాం, వర్బుకి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ లేదా ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎస్ ఎక్కడ యాడ్ చేస్తాం వర్బ్లో, ఈఎస్ ఎక్కడ యాడ్ చేస్తాము, ఐఈఎస్ ఎక్కడ యాడ్ చేద్దాము, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ యాడింగ్ ఎస్ అనేది మనం మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్కి మనం యాడ్ చేస్తూ ఉంటాం, మోస్ట్ టైమ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ప్లేకి ఏమవుతుంది ఇక్కడ ప్లేస్. నెక్స్ట్ కమ్. సో జనరల్గా వొకాబులరీ నేను తీసుకుంటున్నాను, వర్బ్స్ తీసుకుంటున్నాను. కమ్ ఏమవుతుంది కమ్స్. సో దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్ సింగులర్. ఎనీ నేమ్, హీ, షీ, ఇట్ వాటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ అయ్యే వొకాబులరీ మనం చూద్దాం అనమాట. నెక్స్ట్ వర్క్. సో వర్క్ ఏమవుతుంది వర్క్స్. సింప్లీ యాడింగ్ ఎస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద వొకాబులరీకి మనం ఎస్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొక వొకాబులరీ చూద్దాం. ఇంకొక వర్బ్ హెల్ప్ అనేది ఏమవుతుంది హెల్ప్స్. అలాగే సింగ్ అనేది ఏమవుతుంది సింగ్స్. సో ఇలాగ మనం వర్బ్కి అనేది ఎస్ ఫామ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి కామన్గా మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్కి మనం యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఈఎస్ ఎక్కడ యాడ్ చేస్తామో చూద్దాం. మనం ఈఎస్ అనేది ఎక్కడ యాడ్ చేస్తామో చూద్దాం. వర్బ్కి యాడింగ్ ఈఎస్. ఎక్కడైతే వర్బ్ యొక్క ఎండింగ్లో మనకున్న వర్బ్ యొక్క ఎండింగ్లో ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ జెడ్ కానీ ఎస్ఎస్ కానీ ఇవైతే ఎక్కడైతే వర్బ్కి ఎండింగ్లో వస్తాయో అక్కడ మనం ఈఎస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని చూద్దాం. మనం ఏం చెప్పాం, వర్బ్కి ఎండింగ్లో ఇవి రావాలన్నమాట. సో సపోజ్ పుష్, ఇక్కడ ఎస్హెచ్ ఉంది కాబట్టి పుష్ అనేది ఏమవుతుంది ఈఎస్ యాడ్ చేస్తాం అనమాట, పుషెస్. సో అలాగా ఈఎస్ అనేది యాడ్ అయింది. ఎందుకు ఎస్హెచ్ అనే వర్బ్తో, ఎస్హెచ్ అనే లెటర్స్తో ఈ వర్బ్ అనేది ఎండ్ అయింది కాబట్టి. అలాగే సిహెచ్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాచ్. సో క్యాచ్ అనేది ఏమవుతుంది క్యాచెస్. అలాగే ఇంకొక వర్బ్ చూసుకుందాం. ఓ అనేది ఏమవుతుంది చూడండి, జీఓ గో అనేది ఏమవుతుంది గోస్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఎక్స్తో తీసుకుందాం. ఎక్స్తో ఒక వర్బ్ ఫిక్స్ అనేది ఏమైంది ఫిక్సెస్. అలాగే జెడ్
జెడ్తో తీసుకుందాం, బజ్. సో బజ్ అనేది ఏమవుతుంది, బజెస్. సో ఇలాగా ఎస్ఎస్, ఎస్ఎస్ తీసుకుందాం ఒక వర్బ్, గెస్. సో గెస్ అనేది ఏమవుతుంది, గెసెస్. సో ఇలాగా మనం వర్బ్ ఈఎస్, వర్బ్కి ఈఎస్ ఎక్కడ యాడ్ చేస్తామంటే, ఏ వర్బ్ అయితే ఎండింగ్లో ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కానీ, ఎస్ఎస్ కానీ, వీటితో ఎండింగ్లో ఎక్కడైతే వర్బ్ ఎండ్ అవుతుందో వీటితో అక్కడ మనం ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. సో పుష్ అనేది ఏమైంది, పుషెస్ అయింది. నెక్స్ట్ క్యాచ్, ఇక్కడ కూడా చూడండి సిహెచ్తో ఎండ్ అయింది కాబట్టి క్యాచెస్. నెక్స్ట్ గో, సో గో అనేది ఓతో ఎండ్ అయింది, గోస్. అండ్ నెక్స్ట్ వన్ ఫిక్స్, ఫిక్స్ అనేది ఎక్స్తో ఎండ్ అయింది కాబట్టి ఫిక్సెస్. నెక్స్ట్ బజ్, బజెస్. గెస్, గెసెస్. ఇలాగా వీటితో ఎండ్ అయితే ఆ వొకాబులరీ మనం ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇప్పుడు మనం ఐఈఎస్ యాడింగ్ అనేది ఎక్కడ చేస్తాం, యాడింగ్ ఐఈఎస్, వర్బ్కి ఐఈఎస్ అనేది ఎక్కడ యాడ్ చేస్తామో చూద్దాం అనమాట. దెన్ కమింగ్ టు దిస్, ఎప్పుడైతే ఒక వర్బ్, సో వర్బ్ యొక్క ఎండ్ ఎలా ఉంటుంది, ఎండ్ వైతో ఎండ్ అయితే, వై అనే లెటర్తో ఎండ్ అయితే, అండ్ దానికి ముందు, వై కంటే ముందు ఒక కాన్సోనెంట్ లెటర్ కానీ ఉంటే అక్కడ మనం వై ప్లేస్లో ఐఈఎస్ అనేది రాస్తాం అనమాట. సో మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి, యాడింగ్ అనేది ఐఈఎస్ ఎక్కడ చేస్తామంటే, ఒక వర్బ్ ఏదైతే ఉందో అది వై లెటర్తో ఎండ్ అయ్యి ఆ వై లెటర్ కన్నా ముందు ఒక కాన్సోనెంట్ లెటర్ ఉంటే అక్కడ మనం ఆ వై ప్లేస్లో ఐఈఎస్ అనేది మనం రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రై, ట్రై, ఫ్లై, ట్రై. సో మనకి ఏవేవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి. వై కన్నా ముందు ఏది ఉంది, ఆర్ అనేది ఉందన్నమాట. ఆర్ అనేది ఏంటి, కాన్సోనెంట్ లెటర్. ఇక్కడ చూడండి ఈ వై కన్నా ముందేంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. ఇక్కడ చూడండి ఈ వై కన్నా ముందేముంది, ఎల్ అనేది ఉంది. ఎల్ అనేది కూడా కాన్సోనెంట్ సౌండ్ అనమాట. ఇక్కడైతే ఈ వై లెటర్ కన్నా ముందు కాన్సోనెంట్ ఉంటే అక్కడ మనం వై ప్లేస్లో ఐఈఎస్ అనేది చేరుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రై అనేది ఏమవుతుంది, ట్రైస్. అలాగే క్రై అనేది ఏమవుతుంది, క్రైస్. అలాగే ఫ్లై అనేది ఏమవుతుంది, ఫ్లైస్. అలాగే ఫ్రై అనేది ఏమవుతుంది, ఫ్రైస్. సో ఇలాగా మనం వై ప్లేస్లో ఐఈఎస్ అనేది మనం యాడ్ చేస్తాం. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐకి ముందు ఖచ్చితంగా కాన్సోనెంట్ లెటర్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేదు సార్ ఓవెల్ లెటర్ ఉంటే ఏమవుతుందండి, సో ఓవెల్ లెటర్ ఉంటే మనం ఐఈఎస్ అనేది రాయమన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, పే. ఇక్కడ ఏముంది, వై కన్నా ముందు ఏముంది, ఓవెల్ ఉంది. సో ఓవెల్ ఉంది కాబట్టి ఈ వర్బ్ ఏమవుతుంది, పేస్. అర్థమైంది అనుకుంటాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్లే. సో ప్లే అనేది వై కన్నా ముందు ఏముంది, కాన్సోనెంట్ ఉంది. కాన్సోనెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ప్లేస్. సో ఇలాగా మనకు వై కన్నా ముందు లెటర్ ఓవెల్ అయితే మనం సింపుల్గా ఎస్ ఫామ్ యాడ్ చేస్తాము. అలా కాకుండా ఈ వై కన్నా ముందు కాన్సోనెంట్ లెటర్ ఉంటే మనం ఐఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ఐ హోప్ ఈ వీడియోలో మనమందరము కూడా వర్బ్కి ఎక్కడ ఎస్ ఫామ్ యాడ్ చేస్తాము, ఎక్కడ ఈఎస్ ఫామ్ యాడ్ చేస్తాము, ఎక్కడ ఐఈఎస్ అనేది యాడ్ చేస్తామో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో. అలాగే ఎవరికన్నా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కన్నా నా వీడియోను మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల
వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.